నమస్తే సాయిరామ్. ఈరోజు వీడియోలో అండి నిజంగా నిన్న విజయదశమి రోజున అంటే బాబా గారికి కూడా చాలా విశేషమైన రోజు అండి. అలాంటి రోజున మనకి ఇక్కడ చెన్నైలో వైద్యనాథ సాయిబాబా గారి గుడిలో జరిగిన విశేషాన్ని అంటే బాబా గారికి ఎంత విశేషంగా పూజ చేశారు అనే వీడియోని మీకు ఇప్పుడు పూర్తిగా చూపించబోతున్నానండి. చాలామంది అండి వేరే వేరే ఊర్ల నుంచి కూడా మన ఛానల్ని చూసి ఈ బాబా గుడికి రావడం, ఎవరైతే కనుక హెల్త్ పరంగా ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సరిచేసుకొని వెళ్ళడం, అందరూ కూడా ఇక్కడికి వచ్చి అక్క మీరు చెప్పారు మేము వచ్చాం అక్క బాబా గుడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి మాకు ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అక్క, ఈ గుడి చాలా విశేషంగా అనిపిస్తుంది అని ఎంతోమంది తెలియజేస్తున్నారండి. చాలామంది కూడా ఇలాంటి రోజున రావాలని అనుకొని ఉంటారు ఈ గుడికి చూడాలి అని బాబాని. కానీ అలాంటి సమయంలో రాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి ఆ గుడిలో జరిగిన బాబాగారి పల్లకీ సేవని ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఉత్సవాన్ని అసలు ఎంత బాగా జరిపించారు అని అంటే మనకు రెండు కళ్ళు సరిపోవండి. ఈ ఒక్క క్షణం చాలండి మనకి మన కష్టాలన్నీ కూడా తీరిపోవడానికి. ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి, నరఘోష, నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి. ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారముల కొండదేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, సంతానం లేకపోవడం కానీ, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, విదేశీ ఆలస్యము, ధనము, గృహము, కోర్టు సమస్యలు, భూత తగాదాలు, భార్య మాట వినకపోవడం, భర్త మాట వినకపోవడం, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా 100% ఈయనైతే పరిష్కరిస్తున్నారండి. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా 100% చేస్తున్నారండి. ఇంకా ఈ గురువు గారి పేరు శ్రీ కోయరాజు గారండి. ఈ గురువు గారి నెంబర్ 6303087995. ఒకసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిన్న సాయంత్రం అండి బాబాగారి గుడిలో జరిగిన విశేషం అండి ఇది. అంటే బాబాగారి పల్లకీని ఒక ఉత్సవంలాగా తీసుకువెళుతూ ఉన్నప్పుడు బాబాగారికి జరిపించిన ఒక పూజా విశేషం అండి ఇదంతా కూడా. మనందరికీ తెలుసు విజయదశమి రోజున బాబాగారికి ఎందుకు స్పెషల్ అనేది. అంటే బాబాగారు సమాధిలోకి వెళ్ళిన 107వ సంవత్సరం అండి ఇది. అందువల్ల ఇలాంటి రోజున ఎంతోమంది అండి ఆ గుడికి అసలు చాలామంది, నేను ఇంతవరకు కూడా అంతమంది భక్తులని చూడలేదండి. ఎక్కడ లేని వాళ్ళందరూ కూడా ఆ గుడిలోనే ఉన్నారనమాట. అంత బాగా ఆ ఉత్సవం అనేది జరిగింది. ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా జరిపించారు అనేది. చాలా కన్నుల పండగగా అనిపించిందండి. అంత బాగా చేశారనమాట. ఎప్పుడు కూడా అండి బాబా షిరిడీలో ఉన్నప్పుడు ఎలా అయితే కనుక వాళ్ళ భక్తులందరి కోరికలను తీరుస్తూ ఉండేవారో అలాగే ఇప్పుడు కూడా అండి మనం ఎవరమైతే కనుక బాబానే నమ్ముకొని పూజలు చేస్తూ ఉన్నామో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోరికలని బాబా పక్కన ఉండే సలహాలను ఇస్తూ ఒక్కొక్క కోరికని కూడా చూసి జాగ్రత్తగా మనం ఎలాంటి ఒక అడుగు ముందుకు వేస్తే మంచిదో తెలియచేస్తూ ఉన్నారండి. నిజంగా ఎవరైతే కనుక ఈ విజయదశమి రోజున బాబాగారి ఈ సేవ అనేది చూడగలుగుతారో నిజంగా వాళ్ళకి కోటి జన్మల పుణ్యం అండి. మనకి ఏదైనా సరే ఒక కష్టం అనేది ఉంది, ఇన్ని రోజుల నుంచి ఒక నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్నాము అనే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీకే అనిపిస్తుందండి, అవునక్క రాత్రి నేను ఈ వీడియోని చూసే పడుకున్నాను, నాకు మంచి రిజల్ట్ అనేది కనిపించింది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇంతకుముందు కూడా అలాగే జరిగింది. అందువల్ల నేను ఇప్పుడు తెలియచేస్తున్నాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎంత బాగా జరిగింది అనే విషయాన్ని మీరు చూడగలుగుతారు. చాలామంది అంటున్నారు, అక్క మేము గుడికి వెళ్ళలేకపోతున్నాం, మా ఇంటి దగ్గర బాబాగారి గుడి లేదక్క అని. అలా ఎవరైనా సరే అనుకున్న వాళ్ళు అందరికీ, అలాంటి వాళ్ళందరికీ కూడా బాబా వీడియో వెళ్ళి చేరుతుందండి. అందుకే నేను మరొక 10 మందికి షేర్ చేయండి అని కూడా తెలియచేస్తున్నాం అనమాట. ఇప్పుడు చూసే ఈ విధానం అనేది నిజంగా మళ్ళీ కూడా మనం చూడాలి అని అన్నా కూడా అండి బాబా గారి ఆశీస్సులు లేనిది ఏ విషయమూ జరగదు. నిన్న ఒక భక్తురాలు నాకు తెలియచేశారండి, అక్క మీరు నిన్న మార్నింగ్ ఒక షార్ట్స్ అనేది పెట్టారు, బాబా ఈ పల్లకి ఉత్సవం చూడమని. చూశానక్క, చూసిన తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందక్క. నాకు నిజంగా నన్ను ఒక ఇష్యూ గురించి జాబ్లో ఇచ్చి తీసేసామని చాలా ఇష్యూస్తో నేను ఉన్నానక్క. అలాంటిది అక్కడ ఆఫీస్ నుంచి వాళ్ళే ఫోన్ చేసి, అమ్మ మీరు ఒకసారి రండి, మీతో పెద్ద ఆ ఆఫీస్లో ఉన్న వాళ్ళు పై ఆఫీసర్లు మాట్లాడాలి అంటున్నారు అని చెప్పేసి అనేసరికి అయ్యో మళ్ళీ ఏమైందో ఏంటో అని కంగారుగా వెళ్ళానక్క. నేను
వెళితే వాళ్ళు అమ్మ ఇప్పుడు జరిగిన విషయం అంతా తెలిసింది, మీ మీద ఏం తప్పు లేదు, మిమ్మల్ని మేము మళ్ళీ కూడా జాయిన్ చేసుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పేసరికి చాలా ఆశ్చర్యం అనిపించింది అక్క. 2 రోజుల ముందే అంత గొడవ జరిగింది ఆఫీస్లో, నేను నమ్మలేకపోయాను. అంత అద్భుతం అక్క బాబా ఈ పల్లకి ఉత్సవం, అది కూడా విజయదశమి రోజున జరిగే ఈ విశేషాన్ని మీరు మా అందరికీ తెలియజేస్తున్నారు, మా దాకా తీసుకొస్తున్నారని అంటే చాలా పెద్ద ధన్యవాదములు అక్క అని. చూడండి ఫ్రెండ్స్, అక్కడ రంగురంగుల మెరుపుల్లాగా మెరుస్తూ ఉన్నాయన్నమాట. రంగురంగులతో అక్కడ ఉత్సవాలు చేస్తున్నారు, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారండి. మనకి 2 కళ్ళు సరిపోలేదండి, బాబాని అంతలాగా ప్రేమిస్తున్నామన్నమాట మనందరము కూడా. చాలా ఇష్టానుసారంగా చేసే ఏ విషయమైనా సరే 100కి 100% మనకి రిజల్ట్ని ఇస్తుందండి. అందువల్లే మిమ్మల్ని అందరినీ కూడా వీడియోని పూర్తిగా చూడండి అని చెబుతున్నాను. మనం నేరుగా వెళ్ళినా కూడా ఇంతసేపు మనం స్పెండ్ చేయగలమా, మనం చూడగలమా అన్న విషయం అనేది మనకి తెలియదండి. ఎవరికైతే అదృష్టం అనేది ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనేది వెళ్ళి చేరుతుందనమాట. అందువల్ల అక్కడ చూడండి ఫ్రెండ్స్, వాయిద్యాలు వాయించేవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు అక్కడ పూజలు కూడా చేశారండి. లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి, ఈ వీడియోకి లాస్ట్లో బాబా గారికి ఇలాగ ఉత్సవం జరిగిన తర్వాత బాబాని లోపలికి తీసుకువెళ్తారండి. బాబా గుడి ప్రదక్షిణం చేసి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళంతా కూడా బాబాని ఉత్సవంలాగా చూపించి తీసుకొస్తారు. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, బాబాని తీసుకొచ్చిన తర్వాత ఇలాగ బాబా భక్తులందరూ కూడా క్యాండిల్తో అంటే కొవ్వొత్తులతో బాబా ముందు ఇలా కూర్చొని ప్రార్థన చేయడం అనేది జరిగింది. అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే అండి, నిజంగా మన బాబా గారిని బాబా హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అన్న విషయం అనేది చాలామంది మనసుల్లో ఉన్న ఒక విషయం అండి. అందువల్ల బాబా గారిని అన్ని రకాలుగా ప్రార్థన చేస్తున్నారనమాట. హిందువులు ఎలా అయితే పూజిస్తారో అలా పూజ చేశారు, ముస్లింలు ఎలా అయితే పూజ చేశారో అలా చేస్తున్నారు. ఇంకా క్రిస్టియన్స్ అండి, క్రిస్టియన్స్ ఏం చేస్తారనంటే మనకి యేసుప్రభువుకి పూజ చేసినట్టుగా మనకి కొవ్వొత్తులతో పూజ చేస్తూ ఉంటాం, ఆయన్ని మొక్కుకోవడానికి అలా చేస్తారు. అలాగే బాబా దగ్గర కూడా కొవ్వొత్తులతో పూజను చేశారండి. అందరికీ కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఒక్కొక్క క్యాండిల్ని వాళ్ళ చేతికి ఇచ్చి పట్టుకొని బాబా ప్రార్థన చేస్తున్నారు అక్కడ. అది కూడా ఉమ్మడి ప్రార్థన అండి, అందరి గురించి. ఎక్కడెక్కడో ఫారిన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైనా వాళ్ళ కష్టాన్ని మేము రాలేకపోయాము, మా గురించి ప్రార్థన చేయండి అని చెప్పి ఒక ఉమ్మడి కుటుంబం లాగా చేసే ప్రార్థన ఎప్పుడు కూడా సక్సెస్ అవుతుందండి. అందువల్ల ఇప్పుడు మీరందరూ కూడా మనసులో అనుకుంటూ మీ కష్టాలని, అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ గురించి కూడా మీరు కోరుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు మన గురించి కోరుకునే దానికంటే ఎదుటి వాళ్ళు బాగోవాలని కోరుకునే ఒక కోరిక వెంటనే తీరుతుందండి. అలాంటి కోరిక తీరింది అని అంటే మన కోరిక బాబా తీర్చారా అండి, ఖచ్చితంగా తీరుస్తారు. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోని పూర్తిగా చూసినందుకు మీ అందరికీ నేను ధన్యవాదములు తెలియజేస్తున్నానండి. ఇంకా అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఎందువల్లనంటే ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీ అందరి ముందుకు తీసుకురావడానికి మరికొంత ఎనర్జీ నాకు ఇచ్చినట్టుగా అవుతుందండి. నమస్తే. మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సాయిరామ్.